పంది మాంసపు నివేదన తప్పుకు ప్రాయశ్చిత్తం. మరలా వరాహ భగవానుడు ఇట్లు పలికెను, పంది మాంసంతో నాకు నివేదన విడివారు మూర్ఖులు పాపకర్ములు, వారు నా అర్చకులైనా వారి గతి అట్టిదే. ఓ భూదేవి, ఎట్టి దోషాలు చేసి సంసారమును చిక్కుకొందరో దాన్ని తెలిపెదను వినుము. వరాహరూపుడనకు నా అంగములైంది ఎన్ని రోమాలు కలవో అన్ని వేల ఏండ్లు నరకమున పడదురు. వసుంధర, నీకు మరొక విషయం కూడా చెబుతాను వినుము. పంది మాంసంతో నాకు నివేదనం చేయువాడు ఆ పాత్రల యందు ఎన్ని మెతుకులుండునో అన్ని వేల ఏండ్ల పంది కడుపును పడి ఉండను. నా ఆరాధన యందు శ్రద్ధ కలవారు ఇట్టి దోషం చేత ఎట్టిగతిని పొందదురో తెలియజెప్పదను, చక్కగా వినుము. అట్టివారు ఒక జన్మం కాలం గుడ్డివారై ఉందరు. పంది మాంసం నివేదనమిడిన పాపం వల్ల ఇట్టివారై మరల సంసారమును పొందుదురు. అప్పుడతడు పెద్దది శుద్ధము భగవద్భక్తి కలది అగు కులమున పవిత్రుడై జన్మించును. వినయం కలవాడగను, సంస్కారం పొందినవాడగను, ధనవంతుడు, గుణవంతుడు, రూపవంతుడు, శీలవంతుడు, శుచియు అగును. అతని శరీరమును శుద్ధి అనరించు ప్రాయశ్చిత్తం చెప్పెదను. దానివల్ల నా అర్చకుడు పాపం నుండి విడివడను. 7 రోజుల పండ్లు 7 రోజుల దుంపలు తినవలను. 7 రోజులు ఏమీ తినకుండా ఉండవలను. మరలా 7 రోజుల పాయసంతో గడపవలను. 7 దినాలు మజ్జిగతో, 7 దినాలు జావతో, 7 దినాలు పెరుగుతో గడపాలి. ప్రతిదినం అహంకారం లేక మెలగాలి. అట్టి నేను చెప్పిన కర్మ పద్ధతిలో ప్రాయశ్చిత్తం ఆచరించేవాడు ఓ పుణ్యశీల నా లోకమున కరుగును.